భారీ వర్షాలతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జలాశయాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. భద్రాచలం వద్ద 35 అడుగుల మేర నీటి మట్టం చేరుకుంది. ఆ వరద ప్రభావం పోలవరం వద్ద స్పష్టంగా కనిపిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరదలకు ఏజెన్సీలో కురుస్తున్న వర్షాలు తోడు కావడంతో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే నుంచి దాదాపు 3.5 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు ప్రవహిస్తోంది. దీంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఎర్రకాలువ, జల్లేరు, తమ్మిలేరు జలాశయాల్లో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని భారీ వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మల్లికార్జున్ అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా గడిచిన 48 గంటల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. భద్రాచలం వద్ద గోదావరి నది 35 అడుగుల మేర పెరిగినటువంటి నేపథ్యంలో ఆ వరద నీరంతా కూడా పోలవరం స్పిల్వే నుంచి ధవళేశ్వరం మీదుగా దిగువకు రానుంది. ఇప్పటికే భద్రాచలం వద్ద 35 అడుగుల మేర వరద నీరు చేరుకుంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నుంచి 48 గేట్ల నుంచి సుమారు 3.5 లక్షల క్యూసెక్లకు నీరు పైగా దిగువకు వెళ్తోంది. గడిచిన 2 రోజుల్లో కేవలం 1 లక్ష క్యూసెక్లుగా ఉన్నటువంటి వరద నీరు ఇప్పుడు దాదాపు 2.5 లక్షలకు పైగా పెరిగింది. మొత్తం 3.5 లక్షల క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తుంది. ఈ ప్రవాహం తీవ్రత మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ భద్రాచలం దగ్గర వరద నీరు తగ్గినప్పటికీ కూడా మధ్యన ఉండేటటువంటి శబరి నదులతోటి ఇంకా ఏజెన్సీ నుంచి పొంగి పొరలేటటువంటి కొండవాగులతోటి గోదావరి మరింత ఉధృతంగా మారుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు అలాగే ఏజెన్సీలో కురుస్తున్నటువంటి వర్షాలతోటి భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కనుక జారీ అయితే ఏలూరు జిల్లాలో ఉండేటటువంటి వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమయ్యి ఆయా ప్రాంతాల్లో అవసరమైనటువంటి సహాయక చర్యలు చేపడుతున్నాయి. అలాగే ఆ జిల్లాకు సంబంధించి తమ్మిలేరు అలాగే ఎర్రకాలువ జలాశయాలకు కూడా వరద నీరు అనేది వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఎర్రకాలువ జలాశయానికి మెల్లిగా వరద నీరు వస్తుంటే తమ్మిలేరు జలాశయానికి 340 అడుగుల మేర వరకు కూడా వరద నీరు వచ్చి చేరింది. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 353 అడుగులు కాగా ఇప్పటికి 340 అడుగుల వరకు చేరుకుంది. అలాగే ఏజెన్సీలో ఉండేటటువంటి జల్లేరు వాగు కూడా ఈ వర్షాల కారణంగా భారీగా వరద చేరుతోంది. వర్షాలు కనుక ఇదే రకంగా కొనసాగితే ఇటు గోదావరి, మరోవైపు జలాశయాలు అలాగే కొండవాగులు కూడా పొంగేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమై ప్రజలను కూడా ఎక్కడికక్కడ అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ నుంచి కూడా ఆయా ప్రాంత వాసులకు ఉరుములు, మెరుపులకి సంబంధించి అలాగే భారీ వర్షాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు కూడా అందించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగానే ఏలూరు జిల్లాలోని ముంపు మండలాలైనటువంటి వేలేరుపాడు, కుక్కునూరుతో పాటు దిగువ ప్రాంతాల్లో ఉండేటటువంటి నరసాపురం, ఆచంట ఈ ప్రాంతాల్లో కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమై నదీ తీరంలో చేపల వేటకు ఎవరు కూడా వెళ్ళకూడదు, అలాగే భారీ వర్షాల సమయంలో వేట కొనసాగించకూడదు అనేటటువంటి సూచనలు కూడా చేస్తున్నారు. ఎక్కడా కూడా ఆస్తి నష్టం కొంతమేర ఉన్నప్పటికీ కూడా భారీ వర్షాల కారణంగా ఎక్కడా కూడా ప్రాణ నష్టం అనేది జరగకుండా అలాగే ముంపు గ్రామాల బారిన పడేటటువంటి వారిని పునరావాసాలకు తరలించేటటువంటి విషయాలపైన ఇప్పటికే ఫోకస్ పెట్టడం జరిగింది. మరోవైపు పోలవరం వద్ద భారీగా వరద నీరు వస్తున్నటువంటి నేపథ్యంలో పట్టిసీమ నుంచి కూడా ఆ వరద నీటిని పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు పంపించేటటువంటి పనులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలవరం కుడి కాలువలు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో స్థానికులు కూడా ఎవరు పోలవరం కాలువ సమీపంలోకి వెళ్ళొద్దు అనేటటువంటి సూచనలు అధికారులు చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఉన్న పరిస్థితి ఇది. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.